అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రీవియస్గా భారత రాజ్యాంగం దాని యొక్క చారిత్రక నేపథ్యం అనే ఈ చాప్టర్లో ప్రీవియస్గా మనం కంపెనీ రూల్ అనే ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క టాపిక్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. కంపెనీ పాలన అని. ఈ కంపెనీ పాలనలో చేసినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలని అంటారని చెప్పి ఆ చార్టర్ చట్టాల అన్నిటి గురించి కూడా మనం ఎంతో క్షుణ్ణంగా మనం వివరించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చక్రవర్తి పరిపాలన అనే ఈ యొక్క టాపిక్ దగ్గర ఉన్నాం. చక్రవర్తి పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1858 నుంచి 1947 వరకు చక్రవర్తి పరిపాలన అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. 1857లో సిపాయి తిరుగుబాటు జరుగుతుంది. అయితే 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అనేది మన భారతదేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తుంది. బ్రిటిష్ రాజు మన దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలించిన కాలం కాబట్టి ఈ కాలాన్ని చక్రవర్తి పరిపాలన అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చక్రవర్తి పరిపాలనలో మనం ప్రీవియస్గా 1858 భారత ప్రభుత్వ చట్టం, 1861 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం, ఈ చట్టాల గురించి మనం వివరించుకోవడం జరిగింది. ఆ చట్టాల మధ్యలో జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈరోజు అత్యంత కీలకమైన చట్టం 1909 మింటో మార్లే చట్టం. ఈ చట్టం గురించి మనం ఈరోజు అయితే డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైతే ఉందో. ఎందుకంటే ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారి రిజర్వేషన్ అనే పదానికి ఒక నూతన ఒడవడిక తెచ్చిన చట్టం ఈ యొక్క చట్టం. అంటే రిజర్వేషన్ స్టార్ట్ అయింది. భారతదేశంలో రిజర్వేషన్కి పునాది పడినటువంటి చట్టం ఈ 1909 మింటో మార్లే చట్టం. అదేవిధంగా భారతదేశాన్ని ఒక రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి తెచ్చిన చట్టం ఈ మింటో మార్లే చట్టం. రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి తెచ్చిన చట్టం ఈ యొక్క మింటో మార్లే చట్టం. అవి ఎలాగా, ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను దాని గురించి మీకు చట్టం గురించి నేను మాట్లాడినప్పుడు మీకు ఎంతో క్షుణ్ణంగా అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం చట్టం గురించి మాట్లాడదాం. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి జాయిన్ బటన్ ద్వారా మన ఛానల్ యొక్క మెంబర్షిప్ కూడా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి సార్ బుక్ కూడా క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్లీ. జాతీయ ఆదాయం అనే టాపిక్ కూడా అయిపోవడానికి వచ్చిన త్వరలో వాటిని కూడా ఫాలో అవ్వండి. మరొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మై డియర్ ఆస్పిరెంట్స్కి త్వరలో ఏపీ హిస్టరీ బై బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ క్లాసెస్ కూడా మన ఛానల్లో స్టార్ట్ అవుతాయి. అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ తర్వాత బ్యాంకింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బ్యాంకింగ్ అయిపోయిన వెంటనే మనం ఏపీ హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. 1857 సిపాయి తిరుగుబాటు ఎందుకు జరిగింది, దాని వెనక పరిణామాలు ఏంటి, దాని తర్వాత పరిణామాలు ఏంటి అన్నీ కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా 1858 భారత ప్రభుత్వ చట్టం, అంటే బ్రిటిష్ వాడు ప్రత్యక్షంగా భారతదేశంలో పరిపాలించడానికి వాడు చేసినటువంటి ఒక చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం. దీన్ని గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని కూడా అంటారు. భారతదేశంలో సుపరిపాలన అందించడానికి చేసిన చట్టం అని వాళ్ళు వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఆ సందర్భంగా దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా భారతదేశంలో పరిపాలన, అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి బ్రిటిష్ పాలన జరుగుతుంది కదా, ఆ బ్రిటిష్ పాలనలో భారతీయులను కూడా ఇంక్లూడ్ చేయడానికి, అంటే భారతీయులు కూడా సభ్యత్వం కల్పించడానికి, భారతీయులు కూడా పాలు పంచుకోవడానికి చేసినటువంటి చట్టాలే 1861, 1892, 1909 ఈ 3 చట్టాల వలన భారతీయులకి పరిపాలనలో
అవకాశాలను కల్పించడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎలానో మీకు ఈ యొక్క 1861 1892 చట్టంలో మీకు కొంచెం విదితమై ఉంటుంది. ఇప్పుడు మనం 1909 చట్టం చెప్పి అది ఏ రకంగా ఈ 3 చట్టాలు భారతీయులకి పరిపాలనలో భాగం కల్పించడం దాని గురించి మీకు ఒక ట్రెండ్ అయితే నేను చూపించడం జరుగుతుంది. ఇంకా మనం మింటో మార్లే చట్టం దగ్గరికి వెళ్ళిపోదాం. 1909 చట్టం ఇది. దీన్ని 1909 మింటో మార్లే చట్టం అంటారు. అదేవిధంగా దీన్ని 1909 కౌన్సిల్ చట్టం అని కూడా చెప్పడం జరుగుతుంది. అది మన ఇష్టం, ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. అది ఇప్పుడు గమనించాలి. నేను ప్రీవియస్గా ఏం చెప్పాను, ఈ మింటో మార్లే చట్టం ముందు కొన్ని కీలక పరిణామాలు జరిగాయని చెప్పాను. అంటే ఏంటి, మనం ప్రీవియస్గా 1892 కౌన్సిల్ చట్టం గురించి మాట్లాడుకున్నాం. అయితే 1892 దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి 1909 మింటో మార్లే చట్టం ఉంది కదా, ఈ మధ్య కొన్ని కీలక పరిణామాలు జరిగాయని చెప్పడం జరిగింది. అవి వందే మాతర ఉద్యమాలు కానీ, అంటే బెంగాల్ విభజన జరుగుతుంది, అవన్నీ కూడా నేను ప్రీవియస్గా చెప్పాను. ఇప్పుడు ఈ 1909 ఈ యొక్క కౌన్సిల్ చట్టం చేయడానికి దారి తీసినటువంటి పరిణామాలు ఏంటో నేను సింపుల్గా చెప్పేసి ఇంక చట్టం స్టార్ట్ చేస్తాను. మొదటి అంశము 1892 చట్టం ఉంది కదా, ఈ 1892 ఈ కౌన్సిల్ చట్టం పరంగా ప్రజలు అనేవాళ్ళు అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు, అంటే అసంతృప్తిగా ఉన్నారు. ఆ చట్టం వలన ప్రవేశపెట్టినటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా భారత ప్రజలని అంతగా సంతృప్తి పరచలేదు. ఆ చట్టం పరంగా భారతీయులు అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా మరొక అంశము, అతి కీలక అంశము, 1905లో లార్డ్ కర్జన్ అనే ఆయన బెంగాల్ని మత ప్రాతిపదికగా విడగొట్టాడు. బెంగాల్ని మత ప్రాతిపదికగా విడగొట్టడం జరిగింది. బెంగాల్ని మత ప్రాతిపదికగా విడగొట్టడం వల్ల బెంగాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన, వందే మాతర ఉద్యమాలు కానీ, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాలు కానీ, విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వినియోగం అనే ఉద్యమాలు కానీ అవన్నీ కూడా ఊపందుకున్నాయి. ఆ ఉద్యమాలకి సురేంద్రనాథ్ బెనర్జీ అనే దేశ నాయకుడు నాయకత్వం వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే తీవ్రంగా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. మరొకటి, 1906లో ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటైంది. ఎందుకు ఏర్పాటైంది? ఇక్కడ ఈయన బెంగాల్ని రెండుగా విభజించాడు. ఒకటి ముస్లింలుగా ఉండే ప్రాంతాన్ని, రెండు హిందువులుగా ఉండే ప్రాంతాన్ని. ఈ విధంగా రెండుగా విభజించడం వల్ల రెండు మతాల మధ్య విద్వేషాలు చెలరేపుతున్నాడు ఈ బ్రిటిష్ వాడని చెప్పి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన రావడం జరుగుతుంది. ఆ యొక్క ఉద్యమాలలో ముస్లింలు కూడా పాల్గొంటారు. అయితే ఆ ముస్లింని పిలుచుకొచ్చి ముస్లిం పెద్దలతో, మీరు ఎందుకు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు? మేము చేసింది మీ మంచి కోసమే, మీకు ప్రత్యేకత ఇవ్వడం కోసము, మీ గొప్పతనం ఇవ్వడం కోసమే. మీరు సామాన్యుల, మీరు మధ్య భారతదేశాన్ని అంతా పరిపాలించింది మీ ముస్లింలే కదా, సుల్తాన్లని, వీరందరికీ ఢిల్లీ సుల్తాన్లని మీరే కదా అని చెప్పి ఆ ముస్లిం నాయకులకి లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళలో మత విద్వేషం చెలరేగే విధంగా రూపమాపడం జరుగుతుంది. వాళ్ళలో విష బీజాలు నాటడం జరుగుతుంది. దాంతో మేమేం తక్కువ కాదని ఆలోచించినటువంటి ముస్లిం నాయకులు 1906లో ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్గా చెప్పాను, ఇప్పుడు షార్ట్గా చెప్తున్నాను. అదేవిధంగా 1907లో సూరత్ చీలిక అంటే ఏంటి? అతివాదులు మితవాదులు వేరైపోతారు. అంటే వారి యొక్క ఐడియాలజీ వీళ్ళు నచ్చక, వీరి యొక్క ఐడియాలజీ వీళ్ళకి నచ్చక, ఇద్దరికి తగాదా లేకపోతే వైర్యం వల్ల అతివాదులు మితవాదులు రెండుగా చీలిపోవడం జరుగుతుంది. దీన్ని సూరత్ చీలిక అంటారు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ 1892 ఈ చట్టం చేయడానికి దారితీసిన పరిణామాలు ఇవి. అంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ప్రీవియస్గా చేసిన చట్టం పరంగా, కాబట్టి ప్రజలను సంతృప్తి పరచాలి. ఇది ఫస్ట్ పాయింట్.
1905లో ఈ యొక్క విభజన జరిగింది. ఆ విభజనకి తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన వచ్చింది. కాబట్టి ఆ వ్యతిరేక భావనని చల్లపరచడానికి చట్టంలో ఏదైనా మంచి అంటే భారత ప్రజలకు మంచి జరిగే విధంగా ఏదైనా చూపించాలి. దాని తర్వాత ముస్లిం లీగ్ పార్టీ వల్ల కూడా ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం వల్ల భారతదేశంలో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. ఈ బ్రిటిష్ వాడు హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఆ రకంగా కూడా భారత ప్రజల కోప ఉద్రేకాలు పెరిగిపోతున్నాయి. వాటిని కూడా తగ్గించాలి, వాటిని కూడా శాంతపరచాలి. దానికి సంబంధించిన ఒక మంచిగా కూడా ఈ చట్టంలో పొందుపరచాలని చెప్పడం జరిగింది. ఈ ముస్లింలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఘట్టమైతే ఈ యొక్క చట్టంలో ఉంటుంది. అది మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా సూరత్ చీలికలు అతివాదులు మితవాదులకు విడిపోతారు. ఎప్పటి నుంచో అతివాదులు బ్రిటిష్ వారికే ఫేవరబుల్గా ఉండేవాళ్ళు. ఫస్ట్లో 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు ఈ అతివాదులు ఎవరైతే ఉన్నారో మితవాదులు ఈ బ్రిటిష్ వారికి ఫేవరబుల్గా ఉండేవారు. దాని తర్వాత అతివాదులు వచ్చి ఈ మితవాదులు వాళ్ళని కలుపుకున్నారు. మీరు బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్గా ఉండవద్దు, వాడిని బతిమలాడొద్దు అని చెప్పి అతివాదులు మితవాదులు మార్చేశారు. కానీ 1907 కల్లా ఈ సీన్ మళ్ళీ మారిపోయింది. అతివాదుల నుంచి మితవాదులు వేరైపోయారు. వాళ్ళు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి కొంచెం ఫేవరబుల్గా ఉండేటట్లు నడుచుకోవడం మొదలుపెట్టారు. ఆ మితవాదులను అట్రాక్ట్ చేయడం కోసము ఈ చట్టంలో కొన్ని కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఇవన్నీ కూడా రీజన్స్ ఎందుకు 1909 చట్టం ఎందుకు కీలకంగా మారింది అనే దాని గురించి, దాని వెనక బ్యాక్గ్రౌండ్గా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి చేసినటువంటి చట్టం ఇది. అంటే ఏంటి, పిల్లవాడిని గిచ్చినప్పుడు ఏడుస్తాడు, అతను ఏడుపు మాన్పించడానికి కోసం అతనికి మనం చాక్లెట్ ఇస్తాం. ఆ విధంగా బెంగాల్ విభజన చేశాడు. తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన, కోప ఉద్రేకాలు ఉన్నాయి. ఈ చట్టం ద్వారా చాక్లెట్ ఇచ్చినట్టు చేద్దామని బ్రిటిష్ వాడు అనుకున్నాడు. ఆ చాక్లెట్లు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటి అంశము, ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణ అంటారు. లార్డ్ మార్లే ఆనాటి భారత కార్యదర్శిగా, లార్డ్ మింటో ఆనాటి భారత వైస్రాయిగా ఉన్నారు. అంటే ఈ చట్టాన్ని మింటో మార్లే చట్టంగా వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయిగా ఎవరున్నారు? లార్డ్ మింటో. అదేవిధంగా అప్పుడు భారత కార్యదర్శిగా లార్డ్ మార్లే, వీరిద్దరు ఉండడం జరిగింది. అంటే వీరిద్దరి సమక్షంలో ఈ చట్టం ప్రవేశపెట్టారు కాబట్టి, ఈ రకమైన సంస్కరణ చట్టం ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని మింటో మార్లే సంస్కరణ చట్టంను కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ గవర్నర్ జనరల్ అదేవిధంగా వైస్రాయ్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఇద్దరు కూడా ఒకటే. కానీ ఈ గవర్నర్ జనరల్ అదేవిధంగా వైస్రాయ్ అనే ఆయన ఇద్దరు కూడా ఒకటే. కాకపోతే బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో అతను నాయకత్వం వహించే టైంలో అతని గవర్నర్ జనరల్ అంటారు. అదేవిధంగా స్వదేశీ సంస్థానాల దగ్గర అతను నాయకత్వం వహించేటప్పుడు అతను వైస్రాయ్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇది నేను ప్రీవియస్ కూడా చెప్పాను. స్టార్ట్ చేద్దాం. ఈ చట్టంలో ఫస్ట్ ప్రవేశపెట్టిన అంశం ఏంటంటే, కేంద్ర మరియు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులను సంఖ్యను పెంచడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచారు. ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఒకే తీరున లేదు. ఇక్కడ మీరు గమనిస్తే మొదటి అంశం ఏం జరిగిందంటే, కేంద్ర శాసన మండలిలో అప్పటి వరకు ఉన్నటువంటి సభ్యులను 16 నుంచి 60కి పెంచారు, 60 మందికి పెంచారు. జాగ్రత్తగా గమనించారు. ఇది ఎప్పుడు? 1909 మింటో మార్లే చట్టం తర్వాత. ఇక్కడ మీరు ట్రెండ్గా వద్దాం, ఒకసారి చూద్దాం. 1861 కౌన్సిల్ చట్టంలో
ముగ్గురికి అవకాశం కల్పించారు ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో. దాని తర్వాత 1892లో ఆ 3ని కాస్త 16కి పెంచారు. 1909లో ఈ 16ని కాస్త 60కి పెంచారు. అంటే కేంద్ర శాసన మండలిలో భారతీయుల యొక్క సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. నేను చెప్పాను, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనలో భారతీయుల్ని భాగం చేయాలనే ఉద్దేశంతో చేసిన చట్టాలే ఈ 3. 1861 కానీ, 1892 కానీ, 1909 కానీ. మీరు ట్రెండ్ గమనించారా లేదా? ముగ్గురు ఎవరు? పాటియాలా మహారాజు, బెన్రాజ్ మహారాజు, సర్ దినకర్ సింగ్ అనే ముగ్గురిని తర్వాత మొదట్లో వాళ్ళ తెచ్చుకున్నారు. దాని తర్వాత 16 మందిని పెంచారు. ఇప్పుడు 60. ఈ విధంగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సంఖ్యను పెంచారు. అదేవిధంగా ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా సభ్యుల సంఖ్యను పెంచారంట. అంటే ఏంటి? స్టేట్స్లో కూడా అప్పుడు 11 స్టేట్లే ఉండేవి. ఆ స్టేట్స్లో కూడా ఈ యొక్క సంఖ్యను, అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సంఖ్యను కూడా పెంచడం జరిగింది. అది 47 వరకు పెంచారు. అది 47 వరకు పెంచుకోవచ్చు అని చెప్పారు. ఏ స్టేట్ ఎంతవరకు పెంచుకుంటుంది అనేది ఆ స్టేట్ ఇష్టం. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా సభ్యుల సంఖ్య 47కి పెంచారు. అయితే ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఒకే తీరడం లేదు. అంటే ఏంటి? ఆ యొక్క స్టేట్ ఇష్టం, ఆ గవర్నర్ కానీ ప్రాంతీయంగా ఉన్న వారి ఇష్టం. నెక్స్ట్, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికార మెజారిటీని అలాగే ఉంచారు, కానీ ప్రావిన్సుల లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార మెజారిటీని ఉంచారు. జాగ్రత్తగా గమనించాలి. 2 స్థాయిలలో చర్చ సంబంధమైన విధులను పెంచడం జరిగింది. ఉదాహరణకు సభ్యులు అనుబంధ ప్రశ్నలు వేయవచ్చు, మరి బడ్జెట్పై తీర్మానాలు చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే భారతీయుల యొక్క సభ్యత్వం పెంచడమే కాదు, భారతీయులకి ఒక రకమైనటువంటి పవర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? ఏదైనా చట్టం కానీ, ఏదైనా సంస్కరణ కానీ, ఏదైనా పన్ను కానీ, ఏదైనా కూడా బడ్జెట్ కానీ ప్రవేశపెట్టే ముందు భారతీయుడి యొక్క ఒపీనియన్ కూడా, ఇతని యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ట్రెండ్ గమనిద్దామా? ఒకసారి ట్రెండ్ గమనిద్దాం. 1861లో ముగ్గురు భారతీయులు పెట్టుకున్నారు వారి కౌన్సిల్లో. దాని తర్వాత 1892లో 16 మందిని పెట్టుకున్నారు. ఇప్పుడు 1909లో 60 మందిని పెట్టుకున్నారు. ఓకేనా? ట్రెండ్ ఓకేనా? ఇప్పుడు గమనిద్దాం. ఈ సందర్భంలో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. అది చూస్తే 1861లో కేవలము సభ్యత్వం మాత్రమే ఉంది. ఆ ముగ్గురిని సభ్యత్వం ఇచ్చారు, కానీ వాళ్ళకి ఎటువంటి చర్చల్లో పాల్గొనడం కానీ, ఏదైనా తిరస్కరించడం కానీ ఏ హక్కు లేదు. జస్ట్ కూర్చొని వినడమే. దాని తర్వాత ఇక్కడ ఈ చట్టంకి వచ్చేసరికి మాట్లాడే హక్కు ఇచ్చారు. ఇక్కడ మాట్లాడే హక్కు ఇవ్వడం జరిగింది చట్టంలో. అంటే ఆ సభలో, ఒక కౌన్సిల్లో మాట్లాడవచ్చు, కానీ అతను చెప్పిన ఆ యొక్క అంశాన్ని వాళ్ళు, ఆ గవర్నర్ జనరల్ కానీ, గవర్నర్ కానీ, ఎవరో కానీ వారు పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. మాట్లాడంతే, ఇది నువ్వు జస్ట్ నీకు రైట్ అంతే, దాన్ని మేము పరిగణలో తీసుకోము అని చెప్పడం. ఇక్కడ ఈ యొక్క మాట్లాడేదానికి పవర్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? అది పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే, నేను మన మాటలో చెప్తాను, సింపుల్గా అర్థమైంది మీకు. ఇక్కడ భారతీయుడు బొమ్మలాగున్నాడండి.
1861లో ముగ్గురు లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యత్వం ఇచ్చినప్పుడు భారత్ ఇక్కడ బొమ్మలాగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ బొమ్మకు నోరు వచ్చింది. ఇక్కడ నోరుకి పవర్ వచ్చింది. సింపుల్గా అర్థం కావాలి, ట్రెండ్ గమనించాలి. ఫస్ట్ భారతీయుల్ని ఇక్కడ పెట్టారు, కానీ అతనికి ఎటువంటి పవర్స్ ఇవ్వలేదు. జస్ట్ అతను మాట్లాడేది కూడా ఇవ్వలేదు. ఇక్కడ మాట్లాడే హక్కు ఇచ్చారు, కానీ మాటలకు పవర్ లేదు. కానీ ఇక్కడ మాట్లాడే హక్కు ఇచ్చారు, మాటలకు కూడా పవర్ ఉంది. టోటల్గా ఇది గమనించాలి, ట్రెండ్ ఇది. ఇస్ క్లియర్? యా. నెక్స్ట్, వైస్రాయి మరి గవర్నర్ల కార్యనిర్వాహక మండలిలో మొదటిసారి భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. 1773 రెగ్యులేటింగ్ చట్టముల్లో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చి అతని కింద 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారని మాట్లాడుకున్నాం. కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. ఆ కార్యనిర్వాహక మండలి వల్లనే కారన్ వారిస్ కూడా అలిగి లండన్ పోయాడని చెప్పి కూడా మీకు చెప్పాను నేను. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. అయితే మొట్టమొదటిసారి ఈ 1909 చట్టం తర్వాత ఈ చట్టంతో మొట్టమొదటిసారి ఒక భారతీయుడికి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. అతని ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఈయన పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకు ముందు పనికి వస్తుంది రాజ్యాంగ పరిషత్ చెప్పేటప్పుడు. ఎస్పి సిన్హాని గుర్తుపెట్టుకోవాలి. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఈయన పేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ పరిషత్తులో అతి కీలకమైన పాత్ర పోషిస్తారు ఈయన. అక్కడ మనం మాట్లాడుకుందాం. అయితే మొట్టమొదటిసారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకి ఈ చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది. మీరు ఒకటే గమనించాలి, ఈ 1861, 92 అదేవిధంగా 1909 చట్టం ఇవన్నీ కూడా భారత పరిపాలనలో అంటే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనలో భారతీయుల్ని భాగం చేసే ప్రయత్నమే ఇది. ఎందుకు? భారతీయుల్లో ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ ఫీలింగ్ వచ్చింది 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత. ఈడేంటి బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించడము అనేది ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన చిన్నగా తీసేయడం కోసము పరిపాలనలో భారతీయులు కూడా కనపడాలని, అప్పుడు భారతీయుడు కనపడితే మనోడే మనం పరిపాలిస్తున్నాడని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఇవి. అంతేకాని భారతీయుని ఏదో కొండెక్కియడం కాదు. వైస్రాయి మరి గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో మొదటిసారి ఇక్కడ ఒకటే గమనించాలి, వైస్రాయి మరి గవర్నర్ అంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు కాదు. మొదటిసారి భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో చేరిన మొట్టమొదటి భారతీయుడు. ఇతనిని లా మెంబర్ నియమించడం జరిగింది. ఇది మీరు గమనించాలి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను మాట్లాడుతున్నాను. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదేంటి? అదేంటంటే ముస్లింలకు మతపరమైన ప్రాతినిధ్యాన్ని ఇది కల్పించరి. వీరికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ముస్లిం సభ్యులను ముస్లిం ఓటర్లే ఎన్నుకోవాలి. ఈ విధంగా ఈ చట్టం మతతత్వాన్ని చట్టబద్ధత కల్పించింది. ఈ కారణంగా లార్డ్ మింటోని మత నియోజకవర్గాల పితామహుడిగా వ్యాఖ్యానించడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, భారతదేశంలో అప్పటి వరకు ఏ మతానికి కూడా చట్టబద్ధత లేదు, అన్నీ కూడా సమానంగా వ్యాఖ్యానించేవారు. అయితే మొట్టమొదటిసారి ముస్లిం మతానికి
ఈ యొక్క బ్రిటిష్ వారు చట్టబద్ధత కల్పించడం జరిగింది. చట్టబద్ధత కల్పించి ఈ యొక్క ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి సపరేట్ నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాలన్నా గణాలన్నా రెండు ఒకటే. నియోజకవర్గాలు ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గాల్లో ముస్లింలే పోటీ చేస్తారు, వారిని ముస్లింలే ఎన్నుకుంటారు అని చెప్పి మొట్టమొదటిసారి ఈ చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిసారి ముస్లింలకు అన్నట్టు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి అక్కడ ముస్లింలే పోటీ చేస్తారు, వాటిని ముస్లింలే ఎన్నుకోవాలి అనే ఒక కొత్త నడవడికని కొంత ఈ యొక్క అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క లార్డ్ మింటోని మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడుగా వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకు మతాల పరంగా ఉండదు, మనకు కులాల పరంగా ఉంటుంది. అంటే ఈ నియోజకవర్గం ఓసీ అని, ఈ నియోజకవర్గం బీసీ అని, ఈ నియోజకవర్గం ఎస్టీ అని, ఈ ఎస్సీ అని, అంటే ఇప్పుడు కులాల పరంగా మనకు నియోజకవర్గం అయితే మనం ఇప్పుడైతే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నాందికి అంటే ఈ రిజర్వేషన్కి నాంది పడిన చట్టము ఈ యొక్క 1909 మింటో మార్లే చట్టం. ఈ చట్టం ద్వారానే ముస్లింలకు మొట్టమొదటిసారి చట్టబద్ధత కల్పించారు వారి యొక్క మతానికి. అదేవిధంగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గాల్లో ముస్లింలు పోటీ చేస్తారు, వారిని ముస్లింలే ఎన్నుకోవాలి అనే యొక్క అంశాన్ని దీంతో ప్రవేశపెట్టారు. అదే ఒకటి గమనించాలి. ఇక్కడ ఈ విధంగా చేయడము వల్ల ఏం జరిగింది? ముస్లింల మీద బ్రిటిష్ వాడికి ఏమన్నా ప్రేమనా? బ్రిటిష్ వాడికి ముస్లింల మీద ఏమన్నా ప్రేమనా? కాదు. అయితే ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అంటే, ఇది నేను చెప్పను. ఈయన ఉన్నాడు కదా భారత కార్యదర్శి లార్డ్ మార్లే, ఆ మార్లే ఏం చెప్పాడో నేను చెప్తాను. ఆయన మాటలు ఏదో విందాం. నేనేం చెప్పను దీని గురించి, నేనే మాట్లాడదలుచుకోలేదు. ఆ మార్లే చేత మాట్లాడేస్తాను. మార్లే ఏమన్నాడంటే, ఈ 1909 ఈ మింటో మార్లే చట్టం ఉంది కదా, ఈ కౌన్సిల్ చట్టం ఉంది కదా, దీనికి సంబంధించిన బిల్లుని లండన్ పార్లమెంట్లో చదివి వినిపించేటప్పుడు ఈయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, భారతదేశంలో స్టేట్మెంట్ జాగ్రత్తగా గమనించాలి. భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అనే విషబీజాలు నాటినాము. ఇక పంట ఎంత చేదుగా ఉంటుందో చూడాలి. చూసారా వాళ్ళ మనసులో ఎంత చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. ఈయన ఏమన్నాడంటే, భారతదేశముల్లో మత ప్రాతిపదిక నియోజకవర్గాలు అనే విషబీజాలు నాటినాము. ఇంకా దాని పంట ఏ విధంగా ఉంటుందో చూడాలి. అంటే అర్థం ఏంటంటే, నియోజకవర్గాలు అంటే మతం పరంగా ముస్లింలకు అన్నట్టు ఒక నియోజకవర్గాలని ఒక మెట్టు అయితే పెట్టాం. అయితే దీని ఇంపాక్ట్ ఇంకా ఎంత వైలెంట్గా ఉంటుందో చూడాలి అని ఆయన చెప్పడం. అంటే ఒక రకమైనటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టాం. ఈ మతం పెద్ద, ఈ మతం చిన్న అని చెప్పి ఒక రకమైనటువంటి తారతమ్యం తెచ్చాం. అయితే దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో ముందు చూడాలని ఆయన ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. భారతదేశంలో మత ప్రాతిపదిక నియోజకవర్గాలను విషబీజాలు నాటినాము. అయితే ఇంకా పంట ఎంత చేదుగా ఉంటుందో చూడాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. అయితే పంట ఎంత చేదుగా ఉంది, ఎంతో తీవ్రమైనటువంటి చేదు పరిణామాలు తీసుకొచ్చింది ఈ యొక్క అంశము. ఈ యొక్క 1947 ముందు మన భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా రెండుగా విడిపోవడాన్ని వ్యతిరేకించారు. ఈ ముస్లింలు అయితే మాకు ప్రత్యేక దేశం కావాలి, ముస్లింల కన్నట్టు ఒక ప్రత్యేక దేశం కావాలి, అది పాకిస్తాన్ కావాలని చెప్పి తీవ్రంగా పట్టుబట్టడం జరిగింది. అయితే దాన్ని ఇండియన్
లీడర్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు, ఒప్పుకోలేదు కూడా. ఈ మొహమ్మద్ అలీ జిన్నా ఇలాంటి వాళ్ళు ఈ యొక్క ముస్లిం పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో తీవ్రమైనటువంటి హింసకు పాల్పడ్డారు. మీరు గమనిస్తే ఇక ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే ట్రైను, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ట్రైను, ఇండియా నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ట్రైన్లలో హిందువుల శవాలు గుట్టలుగా ఉన్నాయి ఆ ట్రైన్స్లో. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ట్రైన్లలో ముస్లింల శవాలు, కరెక్ట్గా చెప్పానా? పాకిస్తాన్ నుంచి రైట్, ఇండియా నుంచి పాకిస్తాన్ పోయే ట్రైన్లలో ముస్లిం శవాలు గుట్టలుగా పోయేవి. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే ట్రైన్లలో హిందూ శవాలు వచ్చాయి. అంటే ఏంటి? ఆ రకమైనటువంటి తీవ్రమైనటువంటి హింస చెలరేగింది. ఆ హింసనంతా చూడలేక తర్వాత గాంధీజీ గారు ఇంకా పోతే పోనీయండిలే అని ఆయన కూడా ఒప్పుకుంటారు. అవన్నీ అక్కడ మాట్లాడదాం. ఈ రకమైనటువంటి అంటే ఈ 1909లో చేసినటువంటి ఈ చిన్న తప్పిదం వల్ల మతాల మధ్య తారతమ్యం తీసుకురావడం, మతాల మధ్య విద్వేషం కల్పించడం, మతాల మధ్య ఈ రకమైనటువంటి భేదాన్ని క్రియేట్ చేయడం వల్ల దానికి వ్యవహారం చివరికి ఇంత దాకా తెచ్చింది. 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోతుంది. మనకు పాకిస్తాన్ విడిపోయి 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తుంది. ఒక రకంగా మాట్లాడాలి అంటే 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడానికి కారణము ఈ 1909లో మింటో మార్లే చట్టంలో చేసినటువంటి ఈ యొక్క అంశమే. ఎస్, ఈ విధంగా అయితే ఈ యొక్క అంశం గురించి నేను మాట్లాడడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ పదాన్ని 60కి పెంచారు. అదేవిధంగా చర్చల్లో కూడా మంచిగా అవకాశం కల్పించారు. అదే మొట్టమొదటిసారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక భారతీయుని పెట్టారు. అదేవిధంగా ముస్లింలకి మత ప్రాతిపదికన నియోజకవర్గం ఏర్పాటు చేసి అక్కడ ముస్లింలు పోటీ చేయాలి, వారిని ముస్లింలు ఎన్నుకోవాలి అనే అంశం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రెసిడెన్సీ, కార్పొరేషన్లు, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, విశ్వవిద్యాలయాలు మరియు జమీందారులు మరియు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు. అంటే ఈ యొక్క ప్రెసిడెన్సీ, కార్పొరేషన్లు కానీ, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కానీ ఈ యొక్క అంశాల్లో కూడా ఎవరైతే దానికి బాధ్యత, నాయకత్వం వహిస్తారో వారికి స్వతంత్ర అధికారులు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు చూసుకుంటే వీరు గవర్నర్ జనరల్ కిందో వీళ్ళు వారు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అంటే వారికంటే స్వతంత్ర అధికారాలు కానీ స్వతంత్ర ప్రతిపత్తి కానీ ఉండేది. కానీ ఈ చట్టం ద్వారా వీరికి కూడా ప్రెసిడెన్సీ, కార్పొరేషన్లకు కానీ, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, జమీందారు వాళ్ళకు ఒక సొంతంగా అంటే వాళ్ళకి స్వాతంత్రం కల్పించడం జరిగింది. ఇది టోటల్గా ఈ చట్టము. అయితే ఈ చట్టంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బుక్లో లేదు, ఈ చట్టంలో పొందుపరిచినటువంటి ఒక అంశం మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ లేదు. అయితే ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చారు, కాకపోతే నేను చెప్తాను. దాన్ని ఇండైరెక్ట్గా ఇచ్చారు కాకపోతే నేను డైరెక్ట్గా చెప్తాను. ఈ యొక్క చట్టం ద్వారానే ఓటు హక్కు కల్పించారు. ఈ చట్టం ద్వారానే భారత ప్రజలకి ఓటు హక్కు కల్పించారు. అయితే ఈ ఓటు హక్కు అనేది ఎంతో ప్రాతిపదికగా అంటే ఏంటి, ఎంతో రిస్ట్రిక్షన్స్తో ఈ యొక్క ఓటు హక్కును అయితే కల్పించడం జరిగింది. ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ అంటే, బాంబే అంటే ఇప్పుడు ఉండే ముంబై, ఈ ముంబై ప్రాంతంలో 3 లక్షల మందికి గాను, జాగ్రత్తగా గమనించాలి, 3 లక్షల మందికి గాను, ఆ ప్రాంతంలో 3 లక్షల మందికి గాను 14 మందికి ఓటుకు కల్పించారు.
అసలు మీకు అర్థమవుతుంది ఇక్కడ 3 లక్షలు ఎక్కడ 14 మంది 14 మెంబర్స్. అసలు ఎంత రిస్ట్రిక్షన్స్, మిత ప్రాతిపదికగా ఎంతో మిత ప్రాతిపదికగా అప్పుడైతే ఈ యొక్క ఓటు కల్పించడం జరిగింది. అంటే 3 లక్షల మందికి గాను 14 మంది కంటే ఎంత పరిమితి ప్రాతిపదికపై ఈ యొక్క ఓటు హక్కు కల్పించారో అర్థం చేసుకోవాలి. ఈ ఓటు హక్కు కోసం ఉద్యమాలు కూడా జరిగినాయి, ఓటు కల్పించాలని చెప్పి తర్వాత సందర్భాల్లో. అంటే ఈ 14 మంది ఎవరు కల్పిస్తారో నార్మల్ పీపుల్ కలిపారు. అది కూడా ఎవరైతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారో, అదేవిధంగా ఎవరైతే మత పెద్దలు ఉంటారో, ఎవరైతే భూస్వాములు ఉంటారో, ఎవరైతే పెద్ద వ్యాపారులు ఉంటారో, ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఓటు కల్పించేవారు. మీరు గమనించాలి. దీన్ని బట్టి మీరు ఓటు హక్కు అనేది ఒకప్పుడు ఎంత అమూల్యంగా ఎంత విలువగా ఉండేదో మీరు గమనించాలి. కాబట్టి ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వారు తప్పకుండా ఓటు వేయండి. ఇప్పుడు లోకల్ ఎలక్షన్ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఏదైనా కానీ మన ఓటుతో ఏం మారిపోతుందని అనకుండా తప్పకుండా నీకుండే పవర్ని వినియోగించుకోవాలి. భారత ప్రభుత్వం భారత పౌరుడికిచ్చే ఒక బ్రహ్మాస్త్రం అంటారు ఓటుని. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి నీ యొక్క పరిపాలనని, నీ యొక్క దేశాన్ని, నీ యొక్క రాష్ట్రాన్ని, నీ యొక్క జిల్లాని, నీ యొక్క మండలాన్ని, నీ యొక్క గ్రామాన్ని అన్నింటినీ మార్చుకోవచ్చు. కాబట్టి అది గమనించాలి. ఈ రకంగా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఎంతో పరిమితి ప్రాతిపదికపై 3 లక్షల మందికి గాను నా 14 మందికి ఈ యొక్క ప్రాంతంలో, బాంబే ప్రాంతంలో ఓటు కల్పించింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత పరిమితి ప్రాతిపదిక, ఎంతో ఎక్కువ చెప్పాలి ఆ పదాన్ని. అంత తక్కువ పరిమితితో ఆ యొక్క చట్టాన్ని అయితే ఈ చట్టంలో ఓటు కల్పించడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని ఏమంటారు? రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి తెచ్చిన చట్టము, భారతదేశాన్ని తెచ్చిన చట్టంగా ఈ 1909 మింటో మార్లే చట్టాన్ని వ్యవహరించడం జరుగుతుంది. అంటే రాచరికం అంటే ఏంటి? రాచరికము అంటే ఎవడో వస్తాడు, ఒక రాజు ఇంకో రాజు ఉంటారు. ఇక్కడ మన ప్రస్తుతం ఒక రాజు పరిపాలిస్తున్నారు అనుకుంటే ఇంకొకడు వస్తాడు, వారిద్దరు కొట్టుకుంటారు, ఒకడు గెలుస్తాడు, వాడు మనని పరిపాలిస్తాడు. ఇంకొకడు వస్తారు, వారిద్దరు కొట్టుకుంటారు, ఒకడు గెలుస్తాడు. కొట్టుకోవడం అంటే యుద్ధం, ఒకడు గెలుస్తాడు. అంటే ఆ రకంగా ఎవడికి శక్తి ఉంటే, ఎవడికి బలం ఉంటే, ఎవడికి వారసత్వంగా కూడా వస్తుంటారు. రాచరిక పాలన అంటే ఏంటి? తండ్రి తర్వాత కొడుకు వస్తాడు, కొడుకు తర్వాత మనమడు వస్తాడు. ఆ రకంగా ఒకరి తర్వాత వారసత్వంగా వస్తుంటారు. అదేవిధంగా ఒక రాజు తర్వాత మరొక రాజు, వారిద్దరు కూడా ఒకరు యుద్ధంలో గెలవడానికి వస్తుంటారు. ఇక్కడ ప్రజల ప్రాధాన్యత ఏముండదు. అంతా ఎవడొస్తే వాడు ప్రజలకి, వాడి కింద ప్రజలు బతకడమే. అలా కాకుండా మొట్టమొదటిసారి ఓటు హక్కు కల్పించి ప్రజలు తమ యొక్క ప్రతినిధులని, తమ యొక్క రాజకీయ ప్రతినిధుల్ని వారే ఎన్నుకోవచ్చు. ప్రజలకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది ఈ చట్టం ద్వారా. కాబట్టి రాజరికము నుంచి ప్రజాస్వామ్యంలోకి భారతదేశాన్ని తెచ్చిన చట్టంగా ఈ 1909 మింటో మార్లే చట్టాన్ని వ్యవహరించడం జరుగుతుంది. మీరు ఈ విధంగా అనలైజ్ చేసుకోవాలి. బుక్లో ఏదో ఉంది చదివేశాను అనేది కాదు. అసలు ట్రెండ్ ఏ విధంగా మారింది, నేను ప్రతిదీ కూడా ఆ చట్టం నుంచి ఈ చట్టం వరకు ట్రెండ్ ఏ విధంగా మారింది అనేది మాట్లాడుకుంటూ వచ్చాను. ఇది కూడా మీరు గమనించాలి. ఈ యొక్క టోటల్గా ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంకోటి ఈ చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా పేరు మార్చారు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని పేరు మార్చడం జరిగింది. మీరు గమనిస్తే లక్ష్మీకాంత్ బుక్లో నేను చెప్పిన కొన్ని అంశాలు లేవు, కానీ నేనే చెప్పాను అవి. అంటే కాబట్టి లక్ష్మీకాంత్ బుక్ చెప్తున్నారు, నేను వేరే బుక్ చదువుతున్నాను, దీంట్లో అవి లేవే అని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నా క్లాస్ వింటే మీరు ఏ బుక్ తీసుకున్నా కానీ ఆ చట్టం మీకు అర్థమైపోతుంది. ఆ రకంగా నేను చెప్తున్నాను.
జాగ్రత్తగా గమనించాలి. ఈ చట్టం ద్వారానే ముస్లింలకి మత ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించారు. రిజర్వేషన్గా నాంది పడింది ఈ చట్టంతో అని కూడా మీకు చెప్పడం జరిగింది. టోటల్ ఈ చట్టము ఒకసారి చెప్తాను నేను. 1909లో ఈ యొక్క ముస్లింలకి మత ప్రాతిపదికన ముస్లింలకి రిజర్వేషన్ కల్పించారు. దాని తర్వాత 1919లో దాని తర్వాత చట్టము 1919 కౌన్సిల్ చట్టం తర్వాత సిక్కులకి, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్కి, అదేవిధంగా ఇండియన్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా బలహీన వర్గాలకి, అదేవిధంగా మహిళలకి, కార్మికులకి రిజర్వేషన్. అంటే ఇక్కడ ఏంది, ఎన్ని రిజర్వేషన్లు అనమాట. ఈ రిజర్వేషన్ అంటే ఒక చట్టం తర్వాత రిజర్వేషన్ పెంచుకుంటూ వచ్చారు. అంటే దానికి నాంది పడింది 1909 మింటమార్ల చట్టం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు వీటిని అనుసరించే ఆర్టికల్ 330 ఆర్టికల్ ప్రకారం కేంద్రం లోక్సభలో ఈ యొక్క ఎస్సీకి, అదేవిధంగా ఎస్టీకి వీరికి ప్రత్యేక స్థానాలు ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 332 ప్రకారం స్టేట్లో ఎస్సీ మరియు ఎస్టీ ఈ యొక్క కమ్యూనిటీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్థానాలు వాళ్ళకు ఉంటాయి. ఇదంతా కూడా మన 1909 మింటోమార్ల చట్టం యొక్క అంశము. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇది ఈ వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చట్టాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.